లోకమే రుచి చూడడానికి దొరికెరా. ముందుగా టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, టుడే చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ కట్టెలు కూడా తెస్తున్నారు. ఇక్కడ వాటర్ కూడా ఇంకా పోయబడినది, వాటర్ కూడా పోస్తున్నాం అంతే. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ పొయ్యి అంటిస్తున్నారు, ఇంకా కాగుతున్నాయి. టమాటా వీడియో తీస్తాను లేదా? ఇప్పుడేమో నీట్గా కడుక్కున్న రైస్ వేసుకుందాం. మా ఫ్రెండ్స్ అయితే చాలా కష్టపడుతున్నారు. పొయ్యి అయితే అంటుకోలేదు, ఎందుకంటే వాన వచ్చింది కాబట్టి కట్లన్నీ నానిపోయినాయి. సో అయినా కూడా కష్టపడి అంటేస్తున్నారు మా ఫ్రెండ్స్. నేను ఇక్కడి నుంచి రూపుతాను పడకుండా, అక్కడి నుంచి చూపుతా పడుతుంది. రెడీ చేయాలి ఫస్ట్ చికెన్. ఇల్లా అయ్యో ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వేడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తారి ఉల్లిపాయలు వేస్తున్నా. నూనె అయితే చాలా బాగా ఉడికిపోయింది. మామిడి కలర్ వచ్చేంత వరకు వేగించాలి ఫ్రెండ్స్. ఇటువైపు రైస్ కూడా ఉడుకుతా ఉంది. దానిపైన వేరే కొండ గిడ్లో పెట్టద్దు, దానిపైన అదే మచ్చ ఇడి మచ్చ అది ప్లేట్ నల్ల తెద్దాం తీసుకురా. ఇది ఇంకా కడుక్కున్న చికెన్ వేసుకుంటున్నాం ఇప్పుడు. చికెన్ కర్రీలకి
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. పసుపు కొద్దిగా వేస్తున్నాం. బియ్యం బాగా ఉడికిపోయినాయి. ఇంకొంచెం మంట వచ్చేదాకా పెట్టుకున్నాం. ఉడికింది ఫ్రెండ్స్. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. చికెన్ మసాలా వేసుకుంటున్నాము. ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. మంట కూడా కొత్త కొత్తలాడుతుంది. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది, అద్భుతంగా వస్తుంది. ఈ వీడియో కోసం మేము మా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా కష్టపడినాము. బియ్యం ఉంచేసిన తర్వాత కొంచెం ఇమిరేదానికి కొంచెం పెట్టుకున్నాం. అట్లా నూనెలో కొంచెం వేగిన తర్వాత దానికి కావాల్సినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాము. చికెన్ ఉడికేదానికి బాగా కలుపుతాం. కావాల్సినంత కారం పొడి అయితే వేసుకుంటున్నాము. ఫస్ట్ కావాల్సినంత మసాలా అయితే వేసుకుంటున్నాము. ధనియాల పొడి, కావాల్సినంత ధనియాల పొడి వేసుకుంటున్నాము. దానికి పెరుగు కూడా వేసుకుంటున్నాము. ముక్కకి పట్టేదానికి బాగా కలుపుకుంటున్నాము. ఎందుకంటే ముక్క ఉడికితేనే తినేదానికి, ఉడికేదానికి కొన్ని నీళ్ళు అయితే పోసుకుంటున్నాము. ఇప్పుడైతే చాలా చిక్కగా ఉంది ఫ్రెండ్స్. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. ఇక్కడ అయితే లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది ఫ్రెండ్స్. దీని గురించి అయితే చాలా కష్టపడినాం కాబట్టి ఇక్కడ రైస్ అయితే అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ మాత్రం ఇంకా కొద్దిగా లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇంకొక 10% మాత్రమే ఉంది, అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఏమంటే ఇక్కడ చికెన్ కర్రీ, ఇక్కడ రైస్ చేసినాం కాబట్టి దీని గురించి చాలా కష్టపడినాము. మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఉంటుంది. చికెన్ బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. స్మెల్ కూడా భలే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ముక్క అయితే కొత్తలాడుతుంది ఫ్రెండ్స్. టుడే స్పెషల్ ఏమనగా చికెన్ కర్రీ, వైట్ రైస్. పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ఈ లోకమే వండి ఇంతసేపు కష్టపడిన దానికి ప్రతిఫలం వచ్చేసి ముక్క అయితే చాలా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఫస్ట్లో చేసినప్పుడు ఇంత టేస్టీగా వస్తుందో రాదనుకున్నాము, కానీ మేము ఊహించిన దానికంటే ఎక్కువ టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. తింటా అంటే ముక్క మసాలా అంతా పట్టింది. సూపర్ అనుకుంటున్నా, కానీ అది ఈ రోజుతో కళ్ళు నెరవేరింది. సో మా వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కోసం చాలా కష్టం. ఎంజాయ్ పండుగ.